నమస్కారం. ఐపీఎల్ 2026 వీక్లీ రౌండప్ ప్రోగ్రామ్కి స్వాగతం. ఈ సీజన్ లాస్ట్లో ప్లే ఆఫ్ స్టేజ్కి వచ్చాం. 4 టీమ్స్ అయితే ఉన్నాయి క్వాలిఫైర్స్ రేస్లో. విజేత ఎవరు అనేది ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. డిపెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ టాప్లో ఉంటే ఈసారి టైటిల్ ఎలాగైనా సరే దక్కించుకుంటాం అంటూ మన హైదరాబాద్ ఎస్ఆర్హెచ్ చూస్తోంది. ఈ నేపథ్యంలో ప్లే ఆఫ్ టీంలోకి వెళ్ళేది ఎవరు అంటే స్ట్రాటజీస్ ఎలా ఉంటున్నాయి ప్లే ఆఫ్కి వెళ్ళేటప్పుడు, అసలు ఫైనల్స్కి వెళ్ళే ఛాన్స్ ఎవరికి ఉంది అనేది మనం అనాలిసిస్ చేద్దాం. మనతో పాటు క్రికెట్ కామెంటేటర్, అనలిస్ట్, అలాగే ఎస్కేబీ షార్ట్స్ ద్వారా ఫేమస్ అయిన సందీప్ ఉన్నాడు. సందీప్ని అయితే పలకరిద్దాం. హాయ్ సందీప్, హౌ ఆర్ యూ? హాయ్ సార్, ఆల్ గుడ్. చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మ్యాచ్ ఆర్సీబీ ఫైనల్కి వెళ్ళిపోయినట్టే అని అందరూ ఒక ప్రిడిక్షన్ అనేది చెప్పేస్తున్నారు. అంటే జీటీని ఆడనేవరా? సో ఆర్సీబీ వర్సెస్ జీటీ, ఏంటి నీ ప్రిడిక్షన్ ఏంటి? ఫస్ట్ రోజు నుంచి ఇప్పటిదాకా కూడా చెప్తున్నా, ఆర్సీబీ ఇస్ ద టీమ్ టు బీట్. ఆర్సీబీ ఇస్ ద స్ట్రాంగెస్ట్ టీమ్ ఈ సీజన్లో. ఎందుకంటే వాళ్ళకి అన్నీ కలిసి వచ్చాయి. ఇప్పుడు విరాట్ కోహ్లీ ఇన్ సుప్రీం ఫామ్, పడికల్ పటిదార్ బాగా ఆడుతున్నారు, టిమ్ డేవిడ్ బాగా ఆడుతున్నాడు, భువనేశ్వర్ కుమార్ అద్భుతంగా రీతిలో బౌలింగ్ చేస్తున్నాడు, రషీద్ సలాందర్ కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు, జాష్ హేజల్వుడ్ కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు, మై ఫ్రెండ్ కృణాల్ పాండ్యా బాగా కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇంతమంది కాంట్రిబ్యూటర్స్ ఉండగా ఆర్సీబీని కొట్టడం కష్టం. అందుకే దే ఆర్ ద టీమ్ టు వాచ్. అండ్ పైగా వాళ్ళు ఏం చేశారు, కొంచెం స్మార్ట్గా ఆడారు. ఎస్ఆర్హెచ్ గేమ్లో 255 ఎస్ఆర్హెచ్ కొట్టింది. వీళ్ళు బౌలింగ్ని బాగా గట్టిగా ఆడేశారు. వీళ్ళు కూడా వెంకటేశ్వర్ బాగా స్టార్ట్ చేశాడు, కానీ ఎక్కడైతే 3 వికెట్లు పడ్డాయో వాళ్ళు ఏం చేశారంటే 255 మన వల్ల కాదు, ఈ బౌలింగ్లో 255 మనం కొట్టలేం, అయిపోయింది, పని అయిపోయింది. బట్ స్మార్ట్గా ఆడదాం, 160, 165 క్రాస్ చేద్దాం, ఆ క్వాలిఫైర్ 1 ఆడదాం అన్నట్టుగా ఆడారు. ఎస్, ఫ్రమ్ ఆన్ అవుట్ సైడ్ వ్యూ ఫీల్ ఇది డిఫెన్సివ్ ఆడారు, సేఫ్ ఆడారు అనిపిస్తుంది, కానీ లాంగర్ పిక్చర్ చూసుకుంటే కనుక దే వాంటెడ్ 2 షాట్స్ ఎట్ ద ఫైనల్. ఎలిమినేటర్ ఆడి మళ్ళీ క్వాలిఫైర్ 2 ఆడి మళ్ళీ ఫైనల్ ఆడడం కన్నా కూడా టాప్లో ఫినిష్ చేసే అవకాశం ఉంది, దానికే స్టిక్ ఆన్ అవుదాం అన్నట్టుగా ఆడారు. సో దానివల్ల దే హ్యావ్ 2 షాట్స్ ఎట్ ద ఫైనల్. పైగా దే ఆర్ ప్లేయింగ్ జీటీ. అది జీటీని వాళ్ళు అహ్మదాబాద్లో ఆడట్లా. ఈ వికెట్ మీద మద్దతు అంతగా లభించదు అహ్మదాబాద్లో లభించేట్టుగా. బౌన్స్ ఉంటుంది, కొంచెం సీమ్ ఉండొచ్చేమో, కానీ బౌన్స్ ఉంటుంది, పేస్ ఉంటుంది. డెఫినెట్లీ గుజరాత్లో ఉండే వికెట్ లాగైతే ఉండదు, కాబట్టి ఆర్సీబీ ఖచ్చితంగా ఇక్కడ అడ్వాంటేజ్ అనేది ఉంది. అండ్ ఒకవేళ పిచ్ కనుక బ్యాటింగ్కి ఫేవరబుల్ పిచ్ వచ్చిందంటే, విచ్ ఇస్ గోయింగ్ టు బీ ద కేస్ ధర్మశాలలో, అక్కడ జీటీ కూడా స్ట్రగుల్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. బట్ అగైన్ జీటీ ఎందుకు సక్సెస్ అవుతుంది అంటే పవర్ ప్లేలో సిరాజ్ అండ్ రబాడా బాగా బౌలింగ్ చేస్తున్నారు. సో సిరాజ్ కనుక కోహ్లీ వికెట్ని తొందరగా తీయగలిగితే, ఆర్ రబాడా కోహ్లీ వికెట్ని తొందరగా తీయగలిగితే డెఫినెట్లీ కాస్త పానిక్ సెట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. బట్ అదర్వైజ్ ఆర్సీబీ విల్ స్టార్ట్ ఫేవరెట్స్. సో ఈసారి ఆర్సీబీ ఫేవరెట్స్ అని చెప్తున్నావు. సో వాళ్ళకి కప్పు కొట్టే ఛాన్స్ ఎంతవరకు ఉందంట? మేబీ ఫైనల్కి వెళ్తే ఎవరు డిపెండ్ అవ్వచ్చు? డెఫినెట్లీ కప్పు కొట్టే ఛాన్సెస్ చాలా గట్టిగానే ఉన్నాయి. ఎందుకంటే ఇందాకే చెప్పాం, వాళ్ళు ఆడే తీరు చూసుకున్నా, వాళ్ళ ప్లేయర్స్ కాంట్రిబ్యూషన్ చూసుకున్నా, లాస్ట్ ఇయర్కి నిజంగా ఏమైనా తక్కువ అయింది వాళ్ళకి ఏంటి అంటే కనుక సుయష్ పర్ఫార్మెన్స్ తగ్గుముఖం పట్టింది, జాష్ హేజల్వుడ్ పర్ఫార్మెన్స్ కూడా తగ్గుముఖం పట్టింది. బట్ జాష్ హేజల్వుడ్ ఇస్ అగైన్ ఛాంపియన్ బౌలర్. కరెక్ట్గా రావాల్సిన టైంలో వచ్చేసిన ఫామ్ వచ్చేసిందంటే, ఏదో మిచెల్ స్టార్క్ వచ్చిన 2024 సిఎస్కే ఎస్ఆర్హెచ్ ఫైనల్లో, దెన్ ఇంకేం కావాలి? ఇప్పుడు కూడా జాష్ హేజల్వుడ్ అవుట్ ఆఫ్ ఫామ్ అని చెప్పడానికి లేదు. హీ హాస్ గాట్ 4-5 బ్యాడ్ గేమ్స్ వచ్చాయి అండ్ 8 గేమ్స్లో, బట్ మిగతా 4 గేమ్లు బాగానే వేసాడు కదా. భువనేశ్వర్ కుమార్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. లాస్ట్ టైం కన్నా కూడా ఈజ్ ఈవెన్ మోర్ డేంజరస్. పర్పుల్ క్యాప్టెన్ నెత్తి మీద పెట్టుకున్నాడు, ఎవరు దర్దాపుల్లో కూడా రాలేడు ఇప్పుడు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళిద్దరిని ఎదుర్కోవడం ఏ బ్యాటర్స్ కన్నా కూడా కష్టమే. అండ్ జీటీ పాయింట్ ఆఫ్ నుంచి మనం మాట్లాడుకుంటే, జీటీకి 3 బ్యాటర్స్ ఉన్నారు. 3 ఉన్నారు, సాయి సుదర్శన్, జాస్ బట్లర్ అండ్ కెప్టెన్ శుభ్మన్ గిల్. ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ కాంట్రిబ్యూటర్సే. వాళ్ళు ఏమి బ్యాటింగ్ని క్యారీ చేసే ప్లేయర్స్ కాదు. ఎస్, సుందర్కి కొన్ని రన్స్ ఉండొచ్చు, నిషాంత్ సింధు కాస్త రన్స్ ఏమైనా ఉండొచ్చేమో, జేసన్ హోల్డర్ ఆడొచ్చు, రబాడా ఆడొచ్చు, రషీద్ ఆడొచ్చు, ఇవన్నీ మనం మాట్లాడుకోవచ్చు. బట్ కాంట్రిబ్యూటర్స్ ఆర్ దీస్ 3 టాప్ కాంట్రిబ్యూటర్స్. అందుకే మనం టీం పరంగా చూసుకుంటే కనుక ఆర్సీబీకి అగేన్స్ట్గా 6 బౌలర్తో వెళ్ళే ప్రయత్నం ఏదైతే జీటీ చేయబోతుందో, ఒకవేళ కనుక బౌలింగ్ ఫ్రెండ్లీ వికెట్ రాలేదు అంటే లోడ్ బ్యాటర్స్ మీద ఇంకా ఎక్కువ పడుతుంది. సో దట్ ఈస్ ద రీజన్ వై ఆర్సీబీ కొంచెం ముందంజలో ఉన్నారు జీటీకి అగేన్స్ట్గా అని చెప్పొచ్చు. సో ఇప్పుడు పిచ్ చూసుకుంటే ఏమన్నా స్పిన్ తిరిగే అవకాశం ఏమన్నా ఉందా పేసర్స్కి? అయితే పెద్ద స్పిన్ ఇప్పుడు మనం 2 వైపులా చూసుకుందాం. జీటీలో రషీద్ ఖాన్ ఉన్నాడు, ఈజ్ ది బెస్ట్ స్పిన్నర్. సునీల్ నారాయణ తర్వాత ఎవరు బాగా స్పిన్ వేశారు ఈ సీజన్లో అంటే ఇట్ ఇస్ రషీద్ ఖాన్. సో రషీద్ ఖాన్కి ఏ లెంగ్త్ వేయాలో తెలుసు, ఏ పేస్తో వేయాలో తెలుసు. సుయష్ ఉన్నాడు, సుయష్ హెస్ బిన్ స్ట్రగ్లింగ్. సుయష్ నిజంగానే మరి ఆ మంచి ఫ్లైట్ లెంత్ వేయగలడా, బట్లర్కి అగేన్స్ట్గా వేయాల్సిన అవకాశం వస్తే ప్రెషర్లోకి వెళ్లకుండా ఉంటాడనే చూడాలి. సో కొంచెం టర్న్ ఉన్నా కూడా రషీద్ ఖాన్ విల్ హ్యావ్ అడ్వాంటేజ్ దేర్. బట్ జీటీ రిలై అయ్యేది ఓన్లీ రషీద్ ఖాన్ మీద కాదు. జీటీ మేజర్గా రిలై అయ్యేది సీమ్ బౌలింగ్ సపోర్ట్ ఉన్న వికెట్స్ మీద. సీమ్ బౌలింగ్ సపోర్ట్ ఉన్న వికెట్ అంటే బాల్ పడిన తర్వాత మూవ్మెంట్ ఇవ్వాలి, పడిన తర్వాత లోపలికి షార్ప్గా కట్ అవ్వాలి, పడిన తర్వాత ఎక్స్ట్రా బౌన్స్ రావాలి. అలాంటి వికెట్ రాకుండా ఉంది అంటే కనుక జీటీ స్ట్రగుల్స్. జీటీ ఓడిపోయిన మ్యాచ్లు మీరు చూసుకోండి, ఎక్కడెక్కడ ఓడిపోయారు వాళ్ళు.
దే స్ట్రగుల్ వెన్ వికెట్ ఇస్ ఫ్లాట్. ముంబైకి అగేన్స్ట్గా ఆడారు, ఫస్ట్ బ్యాటింగ్ ముంబై చేసింది, దే ఆర్ డూయింగ్ వెల్ అనుకుంటున్న సమయంలో లాస్ట్లో గట్టి కొట్టాడు తిలక్ వర్మ 100 కొట్టాడు, ఆ మ్యాచ్ 100 పరుగులతో ఓడిపోయారు. కేకేఆర్కి వెళ్ళారు, అక్కడ కూడా దాదాపుగా 30-40 రన్ల మార్జిన్తో ఓడిపోయారు వాళ్ళు, అక్కడ కూడా బాగా భారీగా పరుగులు ఇచ్చేసారు. సో జీటీ వెన్ ఇట్ కమ్స్ టు చేజింగ్ బిగ్ టార్గెట్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఉన్నాయి. సో దాని మీద దే హ్యావ్ టు ఫోకస్ వెల్. ఒకవేళ కనుక టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంటారు, మోస్ట్లీ ఇద్దరు క్యాప్టెన్స్ అదే పని చేస్తారు. ఒకవేళ జీటీ బౌల్స్ ఫస్ట్ అండ్ పవర్ ప్లేలో దే గో వికెట్లెస్, మ్యాచ్ అక్కడే అయిపోయింది. సో టాస్ గెలిస్తే ఇద్దరు క్యాప్టెన్లు ఫీల్డింగ్ ఎంచుకుంటారు, ఫీల్డింగ్ ఎంచుకున్నప్పుడు జీటీ కనుక పవర్ ప్లేలో వికెట్ తీస్తే సరే, లేదంటే మ్యాచ్ అక్కడే అయిపోయచ్చు. ఎందుకంటే పవర్ ప్లేలో వికెట్ పడలేదంటే ఆర్సీబీ ఈజ్ విన్నింగ్ ద గేమ్. సో ఇప్పుడు ఒకవేళ నువ్వు అన్నట్టు ఫస్ట్ బౌలింగ్ తీసుకున్నారా అనుకుందాం. సో ఒకవేళ ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ చేయాల్సి వస్తే ఎంత టార్గెట్ అనేది పెట్టచ్చు, వాళ్ళ బ్యాటింగ్ స్ట్రెంత్ ఏంటి? బ్యాటింగ్ స్ట్రెంత్ ఫస్ట్లీ మనం మాట్లాడుకుంటే కనుక మిడిల్ ఓవర్స్ యాక్సలరేషన్ ఫ్రమ్ పాటిదార్ అండ్ పడిక్కల్ ఎక్సలెంట్గా ఉంది. ఇప్పుడు ఓపెనింగ్ కాంబినేషన్లో కొన్ని క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. ఎందుకంటే సాల్ట్ రెడీగా ఉన్నానంటే సాల్ట్ నాడిస్తారా లేకపోతే వెంకటేశ్వర్ నాడిస్తారా? వెంకటేశ్వర్ మన ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో చాలా బాగా ఆడాడు, అంతకుముందు మ్యాచ్ కూడా బాగా ఆడాడు. సో ఏమన్నా మళ్ళీ వెంకటేశ్వర్ స్థానభ్రమణం ఏమైనా జరుగుతుందా, అతన్ని ఏమన్నా మిడిల్ ఆర్డర్లో తీసుకొచ్చి సాల్ట్ ఏమైనా తీసుకొస్తారా ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్ టు బి ఆస్క్డ్. అది సెట్ చేసుకున్న తర్వాత ఐ థింక్ ఎనీ స్కోర్ అబౌవ్ 210 జీటీ మీద ప్రెషర్ పెడుతుంది. జీటీ బ్యాటర్స్ ఏంటంటే అందరూ కూడా సాయి సుదర్శన్ కానీ అండ్ అలాగే శుభ్మన్ గిల్ కానీ టిపికల్ వన్ డే బ్యాటర్స్. సో వాళ్ళు వన్ డేని ఎట్లా ఆడతారంటే ఒక 5-6 ఏళ్ళు 7 ఏళ్ల క్రితం T20 ఎట్లా ఆడేవాళ్ళు, వన్ డే ప్లస్ 15-20%. అంటే వన్ డేలో మీ స్ట్రైక్ రేట్ 100 అంటే ఇక్కడ 120-125 స్ట్రైక్ రేట్ 115 స్ట్రైక్ రేట్ నడిచిపోతుంది. కానీ ఇప్పుడు అట్లా కాదుగా, మోడర్న్ డే T20 అట్లా లేదు, వన్ డే ప్లస్ 40-45% దాకా వెళ్ళాల్సి వస్తుంది. సో వీళ్ళిద్దరు కూడా 140-150తో కన్సిస్టెంట్గా ఆడే ప్లేయర్స్ కాదు. కానీ జీటీ అహ్మదాబాద్ వికెట్ల మీద వీళ్ళు ఆడే స్టైల్ ఆఫ్ నాక్ అనేది సరిపోతుంది, ఫెంటాస్టిక్గా సరిపోతుంది. ఎప్పుడైతే రన్ రేట్ అనేది 10+ వెళ్ళిందో దట్ ఈస్ వేర్ దే విల్ స్ట్రగుల్. అందుకే 210+ ఇస్ ద టార్గెట్ ఆర్సీబీ కొట్టాల్సింది. ఓకే, మరి జీటీకి ఉన్న బ్యాటింగ్ స్ట్రెంత్ ఏంటి? జీటీకి ఉన్న బ్యాటింగ్ స్ట్రెంత్ ఏంటంటే టాప్ త్రీ జీటీకి ఉన్నట్టుగా వేరే ఏ టీంకి లేరు. ఓపెనర్లు ఇద్దరు 1 డౌన్ బ్యాటర్స్, ఇటు 600 పరుగులు కొట్టడం ఏంటి, ప్రతి మ్యాచ్లో ఎవడో ఒకటి 15 ఓవర్ల దాకా ఉండడం ఏంటి, గెలిచిన ప్రతి మ్యాచ్లో వీళ్ళు ముగ్గురులో ఎవరో ఒకరు అద్భుతంగా ఆడడం ఏంటి, లేదంటే ముగ్గురు బాగా ఆడడం ఏంటి. సో ఇది చాలా రేర్ కేస్ సినారియోలో జరుగుతుంది. ఒకసారి జరిగితే యాక్సిడెంట్ అనుకోవచ్చు, రెండోసారి జరిగితే సరే కోఇన్సిడెన్స్ అనుకోవచ్చు, మూడోసారి జరిగిందంటే దాని వెనకాల ప్లానింగ్ ఉన్నట్టే, దాని వెనకాల ఎగ్జిక్యూషన్ ఉన్నట్టే కదా. సో ఆ విషయం శుభ్మన్కి తెలుసు, బట్లర్కి తెలుసు, సాయికి తెలుసు. వాళ్ళు వికెట్లు పడ్డాయంటే కనుక తర్వాత ఎవరు లేరని, అయినా కూడా ఇంత అద్భుతమైన క్యారీ జాబ్ చేస్తూ 600 రన్లు కొడుతున్నారంటే ప్రతి సీజన్లో ఇట్ ఈస్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. దాన్ని అసలు ఇక్కడ అండర్మైన్ చేయాల్సిన పనే లేదు. అండ్ అగైన్ దే ఆర్ అగేన్స్ట్ భువనేశ్వర్ కుమార్, జాష్ హేజల్వుడ్. లాస్ట్ టైం గుజరాత్లో మ్యాచ్ జరిగినప్పుడు శుభ్మన్ గిల్ హేజల్వుడ్ని ముందుకు వచ్చి గుంజు కొట్టాడు. సో ఈసారి కూడా అలాంటి ప్రయత్నమే చేస్తాడు. బట్ దెర్ ఇస్ అ సర్టన్ రిస్క్ ఇన్వాల్వ్డ్ ఎప్పుడైతే టార్గెట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుందో. సో ఆ రిస్క్ని మినిమైజ్ చేయగలుగుతూ వీళ్ళిద్దరు బాగా ఆడారంటే తర్వాత బట్లర్ దంచుతాడు. ఆ తర్వాత వచ్చే చాలామంది హిట్టర్స్ మంచిగానే ఉన్నారు వాళ్ళ దగ్గర కూడా, ఫినిషర్స్ కూడా ఉన్నారు. జాస్ జేసన్ వాళ్ళు ఉన్నాడు, రషీద్ ఖాన్ ఉన్నాడు, రబాడా కొట్టగాళ్ళు, కొట్టగాళ్ళు. సో చాలామంది ఉన్నారు వాళ్ళ దగ్గర కూడా. ఓకే, ఫైనల్గా ఆర్సీబీ వర్సెస్ జీటీ. సో నీ ప్రిడిక్షన్ ఏంటి, అడ్వాంటేజ్ ఎటు ఉంది? ఐ థింక్ ఆర్సీబీ ఖచ్చితంగా జీటీ మ్యాచ్లో ఫేవరెట్స్గా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఫేవరెట్స్ అంటే కనుక వాళ్ళే గెలుస్తారని తప్ప ఒకటి చెప్పడం కాదు, కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ టీమ్ టాప్ ఆర్డర్ చూసుకున్నా, మిడిల్ ఆర్డర్ చూసుకున్నా, బౌలింగ్ రిసోర్సెస్ చూసుకున్నా, పిచ్ అనుకూలించే సందర్భాలు చూసుకున్నా కూడా ఐ థింక్ ఆర్సీబీ విల్ స్టార్ట్ ఫేవరెట్స్ అగైన్స్ జీటీ. జీటీ కొంచెం బాగా గట్టిగా ప్రయత్నం చేయాలి ఇద్దరు బాల్, ఎందుకంటే జీటీ మ్యాచ్ గెలవాలంటే బౌలింగ్తోనే గెలవగలరు, ఆర్సీబీ మ్యాచ్ గెలవాలంటే బ్యాటింగ్తో గెలవగలరు. సో వాళ్ళ బ్యాటింగ్కి వీళ్ళ బౌలింగ్కి వాళ్ళ బ్యాటింగ్ మధ్యలో ఉన్న సవాల్లో ఐ థింక్ ఆర్సీబీ కొంచెం ముందంజలో ఉంది అని నా ఒపీనియన్. మరి ఒకవేళ ఆర్సీబీ ఫైనల్కి వెళ్తే ఈసారి కప్ మన నమ్మదేనా? వెరీ హై ఛాన్సెస్ ఉన్నాయి ఈసారి కప్ నమ్దు అనడానికి, చాలా గట్టి ఛాన్సెస్ ఉన్నాయి. ఒకటి వాళ్ళ క్యాప్టెన్ హ్యాస్ బీన్ గుడ్, టాక్టికలీ వెరీ గుడ్ క్యాప్టెన్. వాళ్ళకి మిడిల్ ఓవర్స్లో బాగా ఆడుతున్నాడు, మన మ్యాచ్లో కూడా కంకషన్ ఇంజరీ తర్వాత వచ్చి 50 కొట్టాడు. సో ఈజ్ ఇన్ ఫామ్. తర్వాత మీ పడిక్కల్ బాగా ఆడుతున్నాడు, భువి బాగా ఆడుతున్నాడు, విరాట్ కోహ్లీ మళ్ళీ ఇంకొక 600+ సీజన్ వచ్చింది అతనికి. 600+ ఇస్ అ వెరీ నార్మల్ కైండ్ ఆఫ్ సీజన్ విరాట్ కోహ్లీకి. ప్రతి సీజన్ వచ్చేస్తుంది 600+ ఈజీ కొడుతున్నాడు. సో ఇలా ఇంత రీతిలో వాళ్ళన్నీ కలిసి వస్తున్నాయి వాళ్ళకి. ఒకటే మిడిల్ ఓవర్స్లో వికెట్లు తీయట్లా, అదొక్కటి కనుక వాళ్ళు అడ్జస్ట్ చేసుకోగలిగారంటే కనుక నథింగ్ స్టాపింగ్. ఓకే సందీప్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూశారు కదా, ఆర్సీబీ వర్సెస్ జీటీ, ఆర్సీబీకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉందనేది చెప్తున్నాడు సందీప్. అలాగే ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్కి కొంచెం అడ్వాంటేజ్ ఉండొచ్చు, కానీ ఆర్ఆర్ మేబీ జలకిస్తే ఆర్ఆర్ కూడా తక్కువ అంచనా వేయకూడదని చెప్తున్నాడు. మరి చూద్దాం, ప్లే ఆఫ్లో గెలిచేది ఎవరు, ఫైనల్స్లో నిలిచేది ఎవరు, కప్పు కొట్టేది ఎవరు అనేది మనం ఫైనల్ మ్యాచ్ అప్పుడు కూడా అనాలిసిస్ అనేది చేద్దాం.
ఆర్వీఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా సందీప్ని అడగాలి అంటే మస్ట్గా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దిస్ ఇస్ పరిటాలమూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.